హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలలో విడుదలయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ లిస్టు ఎవరికి ఎంత వస్తుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రాత్రింబవళ్ళు విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసిన పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరువు భత్యం మరియు కరువు సహాయం. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలను సర్దుబాటు చేసే ఈ యొక్క భత్యం అనేది ఉద్యోగుల హక్కు. కానీ గత కొన్నేళ్లుగా ఇది కేవలం కాగితాలకే పరిమితమై ఆర్థికంగా వారిని కృంగదీస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి అత్యంత సంక్లిష్టమైన మరియు భారీ ఆర్థిక సవాలు ఇదే అని చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ లబ్ధి కోసమో లేదా ఒత్తిడి వల్లనో పలుమార్లు డీఏలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన నగదు బకాయిలను మాత్రం చెల్లించకుండా పేరుకుపోయేలాగా అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలో అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఈ యొక్క బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులు 37.31% డీఏను తమ నెలవారీ జీతంతో పాటు అందుకుంటున్నప్పటికీ ఈ యొక్క స్థాయికి చేరుకోవడానికి ముందు పెంచినటువంటి అనేక డీఏల తాలూకా పాత బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే జీతంలో డీఏ శాతాన్ని పెంచి నెలకు కొంత మొత్తం ఇస్తూ ఉన్నారు. కానీ వెనుకబడి ఉన్నటువంటి నెలల తాలూకా వేల కోట్ల రూపాయల బకాయిలను మాత్రం ప్రభుత్వం వద్దే ఉంచుకుంది. మరి ఈ యొక్క పరిస్థితిని మనం ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివిధ ఉత్తర్వులు, జీవోల ఆధారంగా విశ్లేషిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. మొదటగా జీవో ఎంఎస్ నంబర్ 66 గురించి చెప్పుకోవాలి. ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం మే 1, 2023న విడుదల చేసింది. దీని ప్రకారం డీఏను 20.02% నుండి 22.75%కి పెంచారు. అంటే నికరం 2.73% పెరుగుదల అయితే జరిగింది. అయితే ఈ యొక్క పెరుగుదల జనవరి 2022 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దీనిని చాలా ఆలస్యంగా ప్రకటించడం వల్ల జనవరి 2022 నుండి ఏప్రిల్ 2023 వరకు ఉన్న బకాయిలను 3 విడతల్లో అనగా సెప్టెంబర్ 2023లో, డిసెంబర్ 2023, మార్చి 2024లలో చెల్లిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. కానీ వాస్తవానికి ఈ యొక్క బకాయిల చెల్లింపు చేయడానికి కావాల్సిన ఆప్షన్ ఇప్పటికీ కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో లేదు. దీనివల్ల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓలు బిల్లులు పెట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా ఏ పేమెంట్ అయినా జరగాలి అంటే డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వివరాలు అప్లోడ్ చేయాలి. అది ట్రెజరీ ఆఫీస్ ద్వారా ఆర్‌బీఐకి వెళ్ళి చివరకు ఈకోబేర్ ద్వారా ఉద్యోగి ఖాతాలోకి రావాలి. కానీ మొదటి మెట్టు అయినటువంటి ఆన్‌లైన్ ఆప్షన్ లేకపోవడంతో ప్రక్రియ అంతా స్తంభించిపోయింది. ఇదే తరహాలో జీవో ఎంఎస్ నంబర్ 113 పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనిని అక్టోబర్ 25, 2023న అయితే విడుదల చేశారు. ఈ జీవో ప్రకారంగా డీఏని 22.75% నుండి 26.39% అయితే పెరిగింది. ఇది జూలై 2022 నుండి వర్తించాల్సి ఉంది. దీని బకాయిలను కూడా 3 వాయిదాల్లో అనగా ఏప్రిల్ 2024, జూలై 2024, అక్టోబర్ 2024లో ఇస్తామని చెప్పారు. అయితే ఈ తేదీలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ బిల్లులు పెట్టడానికి సాంకేతిక అనుమతులు ఏమీ లభించలేదు. మరోవైపు ఎన్నికల ముందు మార్చి 15, 2024న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఎంఎస్ నంబర్ 28ను మరియు 30ని విడుదల చేశారు. వీటి ద్వారా డీఏను 33.67% వరకు పెంచారు. జగన్ ప్రభుత్వం తన హయాంలో 11 డీఏలను ప్రకటించినట్లు చెప్పుకుంటున్నప్పటికీ వాటి తాలూకా ఒక్క డీఏ అరియర్‌ని కూడా బకాయిలేవి కూడా చెల్లించలేదన్నమాట. నగదు రూపంలో పూర్తిగా చెల్లించలేదనేది వాస్తవము. అయితే మరి ఈ యొక్క బకాయిలన్నిటిని కూడా చెల్లించలేదనేది వాస్తవం అన్నమాట. ఈ బకాయిలను ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై గుదిబండలాగా మారాయని చెప్పొచ్చు. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్టోబర్ 21, 2024న జీవో ఎంఎస్ నంబర్ ఇది 2025
జీవోఎంఎస్ నంబర్ 62, 63 ద్వారా డీఏను 37.31% అయితే పెంచడం జరిగింది. ఇందులో 10% బకాయిలను ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పినప్పటికీ నేటికి ఆ ఊసే లేదు. మిగిలిన బకాయిలను 2026 మరియు 2027 సంవత్సరాల్లో ఇస్తామని షెడ్యూల్ ఖరారు చేసినా సరే, గత అనుభవాల దృష్ట్యా ఉద్యోగుల్లో నమ్మకం కలగటం లేదు. మరి మరింత లోతుగా పరిశీలిస్తే సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించిన 30 నెలల బకాయిలు జనవరి 2025లో 90% మందికి జమ అయినప్పటికీ మరొక 10% మందికి సాంకేతిక కారణాలతో ఇంకా అందలేదు. ఇక 11వ పీఆర్సీలో 5 డీఏలను విలీనం చేయడం వల్ల బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి పీఆర్సీ అమల్లో జరిగినటువంటి జాప్యం వల్ల అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ విషయంలో భారీగా నష్టపోయారు. దీనివల్ల చాలామంది ఉద్యోగులు రివర్స్ పీఆర్సీ అని కూడా పిలుస్తూ ఉన్నారు. అదనంగా కరోనా కష్టకాలం పేరుతో ప్రభుత్వం మరొక 3 డీఏలను పూర్తిగా మాఫీ చేసింది. ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీసింది అని చెప్పొచ్చు. ఒక అంచనా ప్రకారం 20,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి సుమారు 1,50,000 వరకు పైగానే వారి యొక్క డీఏ అరియర్స్ రూపంలో రావాల్సి ఉంది. అలాగే 50,000 బేసిక్ పే వారికి దాదాపు రూ. 4,00,000 వరకు బకాయిల రూపంలో అందాల్సి ఉంది. ఇది కేవలం అంచనా మాత్రమే. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం ఈ మొత్తాలు మారవచ్చు. సో, ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరొక 4 డీఏలను అనగా జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026లకు సంబంధించి డీఏలను ప్రకటించింది. కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాతవే ఇంకా ఆహ్, తేలలేదు. సో, కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగులు దాదాపుగా 9% నుండి 10% డీఏలో వెనుకబడి ఉన్నారు. సో, దీనివల్ల ప్రతి ఉద్యోగికి నెలకు రూ. 1,000, సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ముందున్న మార్గం ఏమిటంటే, ఈ యొక్క బకాయిలను ఒకేసారి చెల్లించడం రాష్ట్ర బడ్జెట్‌కు అసాధ్యము. అందుకే ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యకరమైనటువంటి ఒక చెల్లింపు షెడ్యూల్ అయితే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, అలాగే ప్రతి నెల బడ్జెట్ నుండి సుమారు 4,000-5,000 కోట్ల రూపాయల వరకు కేవలం ఈ యొక్క బకాయిల కోసమే కేటాయించే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నా, పాత పాలన సజావుగా సాగాలన్నా ప్రభుత్వం ఈ యొక్క డీఏ బకాయిలపై స్పష్టమైన మరియు పారదర్శకమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన అనేక నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ యొక్క డీఏలను ప్రకటించి చేతులు దులుపుకోగా ఆ యొక్క భారీ ఆర్థిక భారం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పడింది. సో, జీవోఎంఎస్ నంబర్ 66, 113, 28, 30 అండ్ 62, 63 వీటి ప్రకారంగా వేల కోట్ల రూపాయల అరియర్స్ అయితే చెల్లించాల్సి ఉంది. సో, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సాంకేతిక అనుమతులు లేకపోవడం, కరోనా కాలంలో డీఏలను మాఫీ మరియు పీఆర్సీలో విలీనం వంటి కారణాల వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. మరి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక స్పష్టమైన చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించి నెలవారీ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.